జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ద డైవర్జెంట్ టాక్టిక్స్, దీన్ని 4.0 అన్నా 400.0 అన్నా నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఒక పంచాయతీ మొదలెట్టారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి రాజకీయ చరిష్మా అనేది జర పాతాళానికి వెళ్ళిపోతుంది. మీకు అర్థమవుతుందో లేదో, తీవ్ర వ్యతిరేకత వల్ల. సో ఇప్పుడు మళ్ళీ ఈ వ్యతిరేకతను కొంచెమో గొప్పనో వ్యవసాయం చేయాలి కదా. వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి? వ్యతిరేకతతోని ప్రతిపక్ష నేతల మీద మళ్ళీ దుమ్మెత్తిపోయాలి. దుమ్మెత్తి ఎందుకు పోయాలా గిరీష్ అని చెప్పి మాట్లాడుతున్నామనంటే, ఫార్ములా రేస్ ఇవాళ కొత్తగా వచ్చిందా? ఇవాళ ప్రభుత్వం కొత్తగా వచ్చిందా? పోనీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత వీళ్ళకు ముచ్చటగా ఇవాళ గుర్తొచ్చిందా? మళ్ళీ ఇన్ని రోజుల నుంచి ఛార్జ్షీట్ ఎందుకు ఫైల్ చేయలే? సరే, ఇప్పుడు మొన్న ఫైల్ చేసిరు గిరీష్ అని చెప్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా, వీళ్ళు గడ్డి కూడా వీకలేరు. ప్రతిపక్షాన్ని కేటీఆర్ది గడ్డి కూడా వీకలేరు. ఎందుకు చెప్తున్నాను అన్నది కొంచెం జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు కేటీఆర్ యూనిలేటరల్ డెసిషన్ తీసుకున్నాడు వితౌట్ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, ఇంకా లా డిపార్ట్మెంట్ ఆర్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇది యూనిలేటరల్ డెసిషన్ తీసుకున్నాడు కేటీఆర్ అని చెప్పి వీళ్ళు గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నేనేమని అడుగుతున్నా అంటే, మిస్సింగ్ అప్రూవల్ అనేది ప్రొసీజరల్ ల్యాప్స్ని ప్రూవ్ చేస్తుందా? అది ఆటోమేటికల్గా క్రిమినల్ ప్లాట్ని తయారు చేస్తుందా? యాబ్సెన్స్ ఆఫ్ అప్రూవల్ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇర్రెగ్యులారిటీ ఇస్తుంది, అంతే తప్ప క్రిమినల్ ఇంటెంట్ ఆర్ మెన్స్ రియా ప్రూవ్ చేస్తుందా? ఇది నేను మాట్లాడడం కాదు. సీకే జాఫర్ షరీఫ్ వర్సెస్ స్టేట్ త్రూ సిబిఐ 2013 ఐసీసీ ఎస్సీసీ 205 క్లియర్ కట్గా కేస్ సైటేషన్ కూడా చెప్తుంది. రెండో ఆరోపణ వచ్చేస్తే, కేటీఆర్ మినిస్ట్రియల్ అథారిటీ ఈ ఫార్ములా ఈ ప్రాజెక్ట్కి ఆయన మినిస్ట్రీ పదవిని యూజ్ చేసి పర్మిట్ చేయించిండు అని చెప్పి చెప్తున్నారు. ఆర్టికల్ 298 స్టేట్కి పవర్ ఇస్తుంది టు అండర్టేక్ ఎ ట్రేడ్, బిజినెస్ ఆర్ ఎనీ కాంట్రాక్ట్స్. సో ఈ ఎక్సర్సైజ్ కేటీఆర్ చేసిండు అని అంటే ఖచ్చితంగా ఆ ఆర్టికల్ 298లో ఆయన మినిస్టర్కి గవర్నమెంట్ కిందకి వస్తుంది, గవర్నమెంట్కి పవర్ ఉన్నది టు డూ బిజినెస్, ట్రేడ్ అండ్ ఎగ్జిక్యూట్ కాంట్రాక్ట్స్. సో ఇవాళ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది డెసిషన్ మేకింగ్ అయితే, మళ్ళీ ఫైల్ క్లియర్ కట్గా ఎవరు ఆథరైజ్ చేసిండ్రు అనే దాని మీద క్రిమినల్ ఇంటెంట్ ప్రూవ్ చేయాలి కదా. కరప్షన్ జరిగింది అని మినిస్ట్రీ పదవి వాడుకొని చేసిండు అంటే, మళ్ళీ మినిస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి హైడ్రా తెచ్చిండు. హైడ్రా వల్ల ఏం జరిగింది అని అనేది, ఇప్పుడు అది 2-3 అన్యాయం జరిగింది కదా అంటే కొంతమందికి మేలు కూడా జరిగింది కదా, పర్యావరణానికి మేలు కూడా జరిగింది కానీ కొంతమంది వాదన ఉంటుంది, ప్రభుత్వం వాదన ఉంటుంది ఎస్పెషల్లీ, కొంతమంది పక్కకు పెడితే. బట్ ఇక్కడ ప్రూవ్ అయ్యేదాకా ఎవరైనా ఇన్నోసెంటే కదా. మాట అడుగుతున్నా, ఇక్కడ ఏ రకంగా కూడా మీ ఛార్జ్షీట్లో నాకు ఏడ కూడా కనబడతలేదు దట్ కేటీఆర్ హ్యాస్ ఎ క్రిమినల్ ఇంటెంట్ ఆర్ కరప్షన్ చేసిండు అని. అప్రాక్సిమేట్లీ 55 కోట్ల హెచ్ఎండిఏ పైసా మిస్యూజ్ చేసిండ్రు అని చెప్పి వీళ్ళు గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. 55 crores ఏడికేం చేసిర్రు? బ్యాంక్ ఛానల్స్ నుంచి ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆపరేటర్కి చేసిండ్రు. బ్యాంక్ ఛానల్ నుంచి ఇంటర్నేషనల్ ఈవెంట్ ఆపరేటర్కి చేసిండ్రు అని అంటే మిస్అప్రోప్రియేషన్ ఏడికైనా మిస్యూస్ ఏడికైనా. సో డిజానెస్టీ అని అనేది ఇవాళ అధికార పక్షం ప్రూవ్ చేయాలన్నా వద్దా? మళ్ళీ డైవర్జన్ అని అనేది ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక బ్యాంక్ అకౌంట్లోకి పోయినప్పుడు క్లియర్ కట్గా మిస్అప్రోప్రియేషన్ ఎట్లయితుంది అనేది నా క్వశ్చన్. కరెక్టా రాంగా? కేటీఆర్ కంప్లీట్గా హెచ్ఎండిఏ మీద కంట్రోల్ పెట్టుకుంటుండే, ఆయన క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసిండు అని చెప్పి చెప్తుండ్రు. ఇక్కడ ఓ మినిస్ట్రల్ పొలిటికల్ సూపర్విజన్ అనేది ఆటోమేటిక్గా కరప్షన్ ప్రూవ్ చేయదు. హెచ్ఎండిఏ ఫండ్ రూల్స్ ఏంది, బోర్డ్ రెజల్యూషన్స్ ఏంది, పేమెంట్ ఆథరైజేషన్ చేసే ప్రొసీజర్స్ ఏంది, శాంక్షన్ రిజిస్టర్స్ ఏంది, నోట్ ఫైల్స్ ఏంది, బ్యాంక్ ఇన్స్ట్రక్షన్స్ ఏంది, ఇవన్నీ ప్రూవ్ చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఛార్జ్షీట్ పెట్టిండను, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో ఛార్జ్షీట్ ఫైల్ చేసిందనో, ప్రెస్ మీట్లలో గాంధీ భవన్కి అని పెద్దగా మాట్లాడిండ్రనో, ఇది కరప్షన్ని నిర్ధారించదు కదా. ఫార్ములా ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుంది కదా, అది క్రిమినల్ మిస్కండక్ట్కి జరిగింది, అందుకే దాన్ని మనం కరప్షన్ యాక్ట్లో బుక్ చేయాలా అని చెప్పి చెప్తారు. ఇప్పుడు నేనేమని అడుగుతున్నాను అంటే, ఇక్కడ ఏడనన్నా ఫ్రాడ్యులెంట్ మిస్అప్రోప్రియేషన్ జరిగిందా, పర్సనల్ డిజానెస్టీ అనేది ఏదైనా జరిగిందా? జరగలే కదా. సో దీన్ని మీరు క్రిమినల్ యాక్ట్ కిందికి కరప్షన్ యాక్ట్ అని ఏ రకంగా చెప్తారనేది నాకు అర్థం కాలేదు. కొత్తది తీసుకొని వచ్చారు. ఇదైతే సర్వసాధారణంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఏదైనానంటే, ఈ ఈవెంట్ వల్ల 75 కోట్ల నష్టం జరిగింది, సుమారు 76 కోట్ల నష్టం జరిగింది. ఎవరికి? హెచ్ఎండిఏకి అని చెప్పి చెప్తారు. నేను ఇవాళ అడుగుతున్న కాంగ్రెస్ని, అరే నీకు కావాలి ఎదురా పెన్నా గన్నా పిన్నా గన్నా అనేది అంటారు కదా, ఇటు డైలాగ్ ఉంటుంది కదా. నేను ఇవాళ ఏమని అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళనంటే, కాళేశ్వరంలో కూడా ఫస్ట్ మీరు 80,000 కోట్లు అంటారు, తర్వాత 1,00,000 అంటారు, తర్వాత 1,25,000 కోట్లు అని అంటారు. మళ్ళీ కాళేశ్వరానికి ఏం పెట్టి కట్టిరు? పిత్తి కట్టిరు అదని ఓ మాట అడుగుతున్నా. ఇవాళ మళ్ళీ సేమ్ ఈ ఫార్ములా రేస్లో కూడా ఒకటే ముచ్చట ఏంది? ఫస్ట్ 55 కోట్లు అని అన్నారు, ఇప్పుడు 76 కోట్లు అని అంటారు, మళ్ళీ దాని తర్వాత 160 కోట్లు అంటారు, తర్వాత 600 కోట్లు అని చెప్పి ఇదే ఛార్జ్షీట్లో మాట్లాడారు.
నేను అడుగుతున్న ఏందనంటే అసలు వాట్ ఈస్ ద యాక్చువల్ రెమిటెన్స్, వాట్ ఈస్ ద క్లెయిమ్డ్ లాస్, వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ శాంక్షన్, వాట్ ఈస్ ది ప్రాజెక్ట్ మల్టీ సీజన్ లయబిలిటీ, ఇవన్నీ చెప్పకుండా మీరు మాట్లాడతా అంటే ఎట్లా? పోనీ ఏమైనా ఆడిట్ చేసిందా? పోనీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైనా డిపార్ట్మెంటల్ ఆడిట్ చేసిందా? పోనీ హెచ్ఎండిఏ లెడ్జర్లలో ఇదేమైనా కనబడ్డదా? పోనీ స్విఫ్ట్ యాక్షన్స్ ఏమైనా కనబడ్డాయా? ఏమైనా ఇన్వాయిస్ ట్యాక్సెస్ ఏమైనా దొరికినాయా? రికవరబుల్ డిపాజిట్లు ఏమైనా దొరికినాయా? కాంట్రాక్ట్ లయబిలిటీలు ఏమైనా దొరికినాయా? ఏమి దొరకకుండా నువ్వు డైరెక్ట్గా పెట్టడం అనేది కరెక్టా నేను అడుగుతున్నా. కేటీఆర్ డెసిషన్ వల్ల మళ్ళీ వీళ్ళే ఏమని చెప్తున్నారు? 600 కోట్ల లాస్ అయిందని చెప్తారు. చెప్పిన కదా, వీళ్ళు రాసినయే నేను రాసుకొని వచ్చిన. ఫస్ట్ 55, 76, 120, దాని తర్వాత 600 కోట్లు లాస్ అని అనలే, బర్డన్ పడ్డదంట ప్రభుత్వానికి. ఫ్యూచర్ బర్డన్ మా మీద పడ్డది అని అంటే అది కరప్షన్ అవుతుందా? కాళేశ్వరం కట్టినవు, కాళేశ్వరం కూలింది, కాళేశ్వరంలో ఎవరికైనా కిక్ బ్యాక్స్ దొరికినాయి, క్విడ్ ప్రోకో జరిగింది, అది కరప్షన్ అవుతుంది. బట్ కాళేశ్వరం వల్ల రాష్ట్రానికి ఇంత లాస్ అయింది అని అంటే అది కరప్షన్ ఎట్లయితుంది? కరప్షన్ కాదు, అది కామన్ సెన్స్ క్వశ్చన్ మాట్లాడుతున్నాను నేను. దాని తర్వాత హెచ్ఎండిఏకి ఈ ఫార్ములా రేస్ వల్ల ఏం బెనిఫిట్ కాలేదు అని చెప్పి చెప్తున్నారు. హైదరాబాద్ ఈ ప్రిక్స్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ ఈవెంటే జరిగింది హైదరాబాద్లో. సో దీనికి బెనిఫిట్ రాలేదా? ఎందుకు బెనిఫిట్ అని చెప్పి మాట్లాడుతున్నానంటే టూరిజము, మీడియా వాల్యూ, హాస్పిటాలిటీ స్పెండింగు, సిటీ బ్రాండింగు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజు. ఇన్ఫ్యాక్ట్ నీల్సన్ ఎకనామిక్స్ సర్వే ఒక ఇంపాక్ట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఏందనంటే ఈ మెథడాలజీ, హోటల్ ఆక్యుపెన్సీ డేటా, టూరిజం రిసిప్ట్స్, మీడియా ఎవాల్యుయేషన్, లోకల్ ఎక్స్పెండిచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ రికార్డ్స్ ఇవన్నీ తీసి కాంగ్రెస్ మాట్లాడాలి కదా. ఇవన్నీ బయట పెట్టిందా? ఇవన్నీ పెట్టకుండా నీల్సన్ రిపోర్టు ఇచ్చింది నిజంగా దాన్ని చదివితే మీకు కొంచెం తెలివి వస్తుంది. లేదా ఇవన్నీ బయట పెట్టరు. ఈ ఫార్ములా సెకండ్ రేస్ని క్యాన్సిల్ చేసినాం కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అని అంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2.0 అడగోలు ఓడిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి 1 అని అన్నట్ట మాట అడుగుతున్నా. కోర్టు హైడ్రాని ఉతికి పాడేసింది, మళ్ళీ దాని మీద కూడా చర్చిద్దాం మళ్ళీ. కరెక్టా రాంగా? గ్రీన్ కో రిలేటెడ్ ఎంట్రీస్ ఏవైతున్నాయి చూడు, అవి అప్రాక్సిమేట్లీ 44 crores బీఆర్ఎస్కి బెనిఫిట్స్ దొరికినాయి ఈ ఫార్ములా రేస్లా అని చెప్పి చెప్తున్నారు. అయితే అధికార పార్టీ ఎంటిటీ బై ఎంటిటీ, డేట్ బై డేట్ చార్ట్ చూపెట్టాలి. డోనర్ ఎవడు, బాండ్ పర్చేస్ డేట్ ఏంది, బాండ్ రిడమ్షన్ డేట్ ఏంది, రిసిపెంట్ పార్టీ ఏంది, ఎవడికి ఎవరు ఫేవర్ చేసిండ్రు, ఎవడు డిసిషన్ మేకర్ ఈ ఫేవర్లా, ఈ పొలిటికల్ డొనేషనా లేకపోతే ప్రొఫెషనల్ డొనేషనా, ఇందులో పర్సనల్ అజెండా ఏమైనా ఉందా లేకపోతే గవర్నమెంట్ ఏమైనా లబ్ధి పడ్డదా, కేవలం ఒక క్యాజువల్ లింక్ అని చెప్పి పెట్టేసి బద్నాం చేసుడు అనేది ఏడదాకా కరెక్ట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ కదా. కరెక్టా రాంగా? గ్రీన్ కోకి 44 కోట్ల బెనిఫిట్ జరిగింది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మనం దీని మీద అంతా క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. ఒక డొనేషన్ అనేది ఒక క్వశ్చన్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఇది క్విడ్ ప్రోకో అని చెప్పి చెప్పనీకి నీకు ఆధారాలు కావాలి కదా. దండం పెడతారా అయ్యా, ఆధారాలు చూపించారు. హౌ డూ యూ ప్రూవ్ దిస్ ఈజ్ అ క్విడ్ ప్రోకో? కాంగ్రెస్కి కూడా బాండ్లు వచ్చినాయి కదా, ఎలక్టరల్ బాండ్స్ వచ్చినాయి లేవా కాంగ్రెస్? లేదా మీకు మంటనా బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి మాకు తక్కువ వచ్చినాయి అని ఆ మంటతో నీ ముచ్చట మాట్లాడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ అవుతుంది. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్, గ్రీన్ కో, ఏఎస్ వెంచర్స్ ఇవన్నీ మాట్లాడతారు. ద అలిగేషన్స్ రిమైన్స్ ద సేమ్ అండ్ ది క్వశ్చన్స్ ఆల్సో రిమైన్స్ ది సేమ్. హౌ డూ యూ ప్రూవ్ ఇట్? కేటీఆర్ వాజ్ అ ప్రిన్సిపల్ కాన్స్పిరేటర్ అని చెప్పి మనం మాట్లాడతారు. కేటీఆర్ వాజ్ అ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది క్యాబినెట్ అండ్ క్యాబినెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. Government has a right to take a decision and so KTR has taken certain decisions. But who was the authorized signatory ఎవరిది? అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేషన్ అనేది క్రైమ్ ఎట్లయితుంది? ఇప్పుడు నేనున్నా గిరీష్ జరిగి పని చూసుకుంటే చూసుకోవాల్సిందే, చూసుకోమా? క్యాబినెట్ మినిస్టరు, దానికి ఆ మినిస్టరా అనంటే ఆయనకు సమర్థత ఉంది, ఆయన చూసుకున్నాడు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డేని మెన్సరియా ఏడ ప్రూవ్ అయింది, ఇల్లీగల్ డిజైన్ ఏడ ప్రూవ్ అయింది అని అనేది ఇంపార్టెంట్ కదా. అది చేయగలిగినరా? చేయలే కదా. అరవింద్ కుమారు ఇట్లా అన్నాడు కాబట్టి కేటీఆర్ ఆయన నేతృత్వంలో, అరవింద్ కుమార్ కేటీఆర్ నేతృత్వంలో పనిచేసిండనంటే అరవింద్ కుమార్ యొక్క ఛార్జ్ షీట్ వేరే, ఆయన మీద ఉన్న ఛార్జెస్ వేరే, ఆయన పంచాయతీ వేరే, ఆయన సమర్థించుకోవాలి. కేటీఆర్ మీద ఉన్న ఛార్జ్ షీటు ఛార్జెస్ వేరే, కేటీఆర్ మాట్లాడుకోవాలి. ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అయ్యి అని చెప్పి అంటే అరవింద్ కుమార్ మీరు ప్రెజర్ చేస్తుర్రా, కేటీఆర్ పేరు చెప్పు అని గట్లనే వస్తుంది కదా మీనింగ్. మళ్ళీ కరెక్టా రాంగా? ఫైల్ అనేది కలెక్టివ్గా కాదు కదా, ఇండివిజువల్ ఉంటాడు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ది రెస్పాన్సిబిలిటీ, రైట్? ఏడికైనా ప్రూవ్ చేస్తున్నావు. ఇది మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడాలి ఈ ఫార్ములా రేసి నాకు అర్థం కాదు. వచ్చిందని చెప్పి నేను ఇది తీసుకున్నా, సీరియస్గా చెప్తున్నా. ఇవన్నీ ఇట్లనే ఉంటాయి ఇక. బిఎల్ఎన్ రెడ్డి వాజ్ ప్రామిస్డ్ అన్ ఎక్స్టెన్షన్, ఇట్లనే ఉంటాయి ఇక కంప్లీట్గా. కేటీఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్గా తీసుకొని చేసిండు అని అంటే అసెట్ ట్రయల్ ఏంది, బ్యాంక్ రికార్డ్స్ ఏంది, కమ్యూనికేషన్స్ ఏంది, పార్టీ రికార్డ్స్ ఏంది,
లెడ్జర్స్ ఏంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా బెనిఫిట్ ఏమైంది, ఇవన్నీ ప్రూవ్ చేయాలి కదా. ఇవన్నీ లేకుండా కేవలం పర్సనల్ ఇంట్రెస్ట్తో మేము ఛార్జ్ షీట్ పెట్టినామంటే ఛార్జెస్ కరెక్ట్ అని చెప్పడం కరెక్టా? నేను ఇప్పటికీ చెప్తున్నా, గడ్డి కూడా వీకలేరు మీరు. ఏం కాదు, మీరు రాసి పెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారి చరిష్మా కొంచెం పడిపోతున్నది, దాన్ని కవరప్ చేసుకోనికే ఈ మేకప్ ప్రక్రియ తప్ప ఇంకా ఏం కాదు. మీరు రాసి పెట్టుకోరు ఫ్రెండ్స్, భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీవన్, బికాస్ అది చదివిన తర్వాత అర్థమైంది గింతే ఉందన్నలా. కాళేశ్వరంలో మేము చెప్పినట్టు కాలే, బీసీ బిల్ రిజర్వేషన్ మేము చెప్పినట్టు కాలే, దాని తర్వాత ఈ ఫార్ములా రేసి ఇప్పుడు మేము చెప్పినట్టే అవుతుంది. చూడండి, బీసీ బిల్ రిజర్వేషన్ కూడా మేము చెప్పినట్టే అయింది కదా. పీసీ కోర్స్ కమిషన్ రిపోర్ట్ అప్పుడు కూడా మేము మాట్లాడలే, మేము చెప్పింది అయిందా లేదు? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. ఇంకా పోరాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు రేవంత్ అను. ఏమో అన్నావంట పోరాలని, క్రిమినల్ టైం వేస్టేజ్ అని. ఇట్స్ ఎ క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ టు లిజన్ టు యువర్ స్పీచెస్. జరా మీరు ముఖ్యమంత్రి, జర జాగ్రత్తగా మాట్లాడారు. భారత్ మాతాకి జై.